సార్ ఎలా డిఫెండ్ చేసుకుంటారు? ఇప్పుడు జరిగింది దాని మీద ఎలా జరిగింది అనేది ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయి. వాళ్ళు ఈ విషయంలో కూడా పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలనే ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ని ప్రజలు అసలు హానర్ చేస్తారా? సార్ ముందుగా హలో హలో సార్ వినపడుతుంది. హలో వినపడుతుంది సార్. సార్ ముందుగా ఈ బస్సు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి అందరికీ కూడా నా ఘన నివాళి. అదేవిధంగా కోల్పోయినటువంటి భక్తిని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవదేవుడు తట్టుకునేటువంటి ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని ఈశ్వరుడిని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇది సాక్షి పేపర్ లో వచ్చినటువంటి ఈ కథనం అనేటువంటి దాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎత్తి చూపించడం అనేటువంటిది ఏ విధంగా ఉందంటే అంత నీచమైనటువంటి ప్రక్రియ ఏది అనిపిస్తోంది. ఎందుకంటే బెల్ట్ షాపులు లేవా, రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి తెలీదా? బెల్ట్ షాపుల్లో తాగలేదంటా ఉందా? ఫస్ట్ అసలు ఏబిఎన్ అనేటువంటిది ఆయన అముదా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ లేకుంటే ఆల్ టైమ్ చంద్రబాబు నాయుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. బెల్ట్ షాపులు లేవని ఎవరన్నారు? మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నాయి. కానీ ఈ యాక్సిడెంట్ బెల్ట్ షాప్ లో తాగిందనే అసలు ఆ రకంగా మీరు ఈ విషయం దీంట్లో కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ఆలోచన మీకు మాత్రమే వస్తుందేమో, నాకు అర్థం కాదు. ఆ సాక్షి వాళ్ళకి మాత్రమే వస్తుంది అనుకుంటా ఇటువంటి ఆలోచనలన్నీ. అవును మరి ఇప్పుడు జరగకుండా ఒక్క నిమిషం, ఇప్పుడు వీడియో బయటపెట్టి ఎక్సైజ్ శాఖ వీడియోలు బయటపెట్టిందిగా, మరి ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? బెల్ట్ షాపులు మీ హయాంలో లేవా? గుండెల మీద చేసుకుని చెప్పండి. బెల్ట్ షాపులు మీ హయాంలో ఉన్నాయా లేవా? బెల్ట్ షాపులు మీ హయాంలో ఉన్నాయా లేవా? బెల్ట్ షాపులు అనేవి ప్రతి రాష్ట్రంలో ఉంటాయి, అలాగే వాటిని ఎవరు సమర్థించట్లా. కానీ బెల్ట్ షాపుల్ని దాన్ని తీసుకొచ్చేసి బస్ యాక్సిడెంట్ కి లింక్ చేశారే, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను మాట్లాడాను సార్. ఫస్ట్ నాకు ఆన్సర్ చేయండి, వైసీపీ హయాంలో బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? నేను ఇప్పుడు సార్ పత్రికా వ్యవస్థ అనేది పోర్టుపల్లి సొసైటీ సార్. ఎందుకంటే ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత పత్రికా వ్యవస్థ. దానికి మాత్రం సాక్షి ఎక్సెప్షన్ అండి. సాక్షి పత్రిక మాత్రం ఆ కోవకు రాదు. సాక్షి పత్రిక మాత్రం ఆ కోవకు రాదు. అది అనేటువంటి నెట్వర్క్ తో చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తూ అతి విలువైనటువంటి ఇంతకన్నా ఊడిగా ఉంటుందా? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్ల చేత పత్రిక కొనిపించినటువంటి చరిత్ర మంది. ఇంతకన్నా ఊడిగా ఉంటుందా? ఇంతకన్నా సొంతంగా చేసుకునే ఊడిగా ఎక్కడైనా ఉంటుందా? వాలంటీర్ల చేత గ్రామ సచివాలయ స్టాఫ్ చేత 4 లక్షల పత్రికలు జీవో ఇచ్చి కొనిపించినటువంటి గొప్ప చరిత్ర సార్ మంది. దాన్ని ఊడిగా అంటారు. ప్రజల డబ్బుని ప్రజల ఖజానా, ప్రభుత్వ ఖజానా నుంచి సొంత సాక్షి ఖాతాల్లోకి పంపించారే. ముఖ్యమంత్రిగా ఉండి జీవో తీసుకొచ్చింది. అది మనకున్న క్రెడిబిలిటీ, మన సాక్షికి ఉన్న క్రెడిబిలిటీ. మీరెంతకన్నా గొప్పగా వాదిస్తారని నేనే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక జర్నలిస్ట్ కూడా సాక్షి ఊడిగం గురించి మాట్లాడదాం. ఒక్కటి దానికి ఆన్సర్ చెప్పండి. ఊడిగం గురించి ఎత్తారు కాబట్టి చెప్తున్నాను, సబ్జెక్ట్ సంబంధం లేదు. ఊడిగం గురించి ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. వాలంటీర్ల చేత సొంత సాక్షి పేపర్ ఎలా కొనిపించారు మీరు? వాలంటీర్ల చేత సొంత సాక్షి పేపర్ ఎలా కొనిపించారు? మిస్టర్ మధుసూదన్ రెడ్డి గారు తెలివిగా మాట్లాడండి. ఒక్క నిమిషం నాకు ఆన్సర్ చేయండి. ఒక్కదానికి ఆన్సర్ చేయండి, తర్వాత మీకే ఇస్తా. నేనేమంటున్నానంటే ఊడిగా ఉన్న మాట ఎత్తారు కాబట్టి చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వంలో ఉండి సొంత సాక్షి పత్రికని వాలంటీర్ల చేత
సచివాలయ సిబ్బంది చేత 4 లక్షలు ప్రతి నెల ఎలా కొనిపించగలిగారు? దాన్ని ఏమంటారు చెప్పండి? చేశారా లేదా ఆ పని? దాన్ని ఊడిగం అంటారు సార్, దాన్ని ఊడిగం అంటారు. సొంత ఇంతకన్నా దగులుబాజీతనం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇంతకన్నా దగులుబాజీతనం తన సొంత పత్రిక కోసం ప్రజల సొమ్ముని, ప్రభుత్వ ధనాన్ని జీవో ద్వారా కొట్టేసినటువంటి చరిత్ర ఎక్కడా చూడలేదు సార్ మేము. కాబట్టి ఊడిగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఊడిగం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. జర్నలిజం అదే చూస్తున్నాం, ఎవరు ఎటువంటి జర్నలిజం చేస్తున్నారో చూస్తున్నాం సార్. సార్ వెంకటేశ్వర్లు గారు, వెంకటేశ్వర్లు గారు ఇక్కడ సాక్షి కథనం గురించి మాట్లాడుతుంటే అది తప్పు అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ రిలీజ్ చేసిన వీడియోని బేస్ చేసుకుని ఏబిఎన్ కథనాన్ని తప్పు పడుతున్నారంటే ఇక దాన్ని ఏమన్నారు? రెండోది ఊడిగా ఉన్న పదం ఎత్తారు కాబట్టి గతంలో జరిగింది గుర్తొచ్చింది, దానికి సమాధానం చెప్పరు. ఎవరికి ఊడిగం చేస్తున్నారు? అక్కడ వీడియోతో సహా ఆధారాలు చూపిస్తున్నప్పుడు బెల్ట్ షాపులు అనేది ఒక సమస్య ఉంది, కాదంటం లేదు. ప్రతి ప్రభుత్వంలో ఉంది, ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. దాన్ని ఎత్తేయాలని చెప్పేసి డిమాండ్ చేయటం ఒక ఎత్తు అయితే, దీనికి లింక్ పెట్టేసేసి ఆ రకంగా దీన్ని శవాల మీద పేలాలు ఏరుకుంటాం కాదా సార్?